అమెరికా మిత్రత్వం అంటే ఎలా నాశనం అయిపోద్దో సాక్ష్యం పాకిస్తాన్ తన ఎయిర్‌లైన్స్‌ని ఇప్పుడు అమ్ముకుంటోంది. ఐఎంఎఫ్ నుంచి అప్పు తీర్చడానికి ఇప్పుడు ఆ పని చేస్తుంది. పాక్‌కి చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థ పిఐఏని అమ్మేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం సిద్ధమైన షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం దీన్ని కొనుగోలు చేసేందుకు సైన్యం గుత్తాధిపత్యం ఎక్కువగా ఉండే ఫౌజీ ఫౌండేషన్‌కి చెందినటువంటి ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా బిడ్డింగ్ ఏసింది. అంటే ఆసిఫ్ మునీర్ కొనేయబోతున్నాడన్నమాట దీన్ని. పిఐఏ బిడ్డింగ్ ఈ నెల 23న జరుగుతుందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చాడు. ప్రైవేటీకరణ ద్వారా ఏడాది 8,600 కోట్లు పాకిస్తాన్ రూపాయలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఆళ్ళ మంత్రి మహమ్మద్ అలీ చెప్పుకొస్తుంది. పాకిస్తాన్‌లోని అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలో ఫౌజీ ఫౌండేషన్ ఒకటి. 1954లో ఏర్పాటైంది. మాజీ సైనికులే దీన్ని వాడతారు. ప్రస్తుత సైన్యాధిపతులు కూడా దీనికి హెడ్స్‌గా ఉంటారన్నమాట. 35కి పైగా అనుబంధ సంస్థలున్నాయి. అందులో ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ ఒకటి. పాకిస్తాన్‌లోని సైనిక ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ నడుస్తుంది. ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కి ఈ ఫౌండేషన్‌తో పరోక్ష సంబంధాలున్నాయి. ఏ బిడ్డింగ్‌లో అయినా దీనికి పోటీ ఉండదు. వీళ్ళొచ్చారని మిగతా వాళ్ళు తప్పుకుంటారు. ఈ క్రమంలో ఎయిర్‌లైన్స్ కూడా ఆ సంస్థకు చెందిన కంపెనీ కాబట్టి ఇక వాళ్ళకే వెళ్ళిపోతుందన్నమాట.